వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు 53వ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ముందు నుంచి ఇదే చెప్తా ఉన్నాను. రైట్. ఇక్కడ చూడండి ఏంటి? వాట్ ఈజ్ ద సబ్ యూనిట్స్ కాంపోజిషన్ ఆఫ్ ప్రొకారియోటిక్ రైబోజోమ్స్? రైట్. ఇక్కడ ఏంటి అంటే గనక మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉందండి ఇక్కడ. వాట్ ఈజ్ ద సబ్ యూనిట్స్ కాంపోజిషన్ ఆఫ్ ప్రొకారియోటిక్ రైబోజోమ్స్? మీకు తెలుసు ప్రోకారియోట్ అంటే ఏంటి అంటే కేంద్రక పూర్వ జీవి అని అర్థం, లేదా కేంద్రక పూర్వ కణం అంటారు. అంటే ఏంటంటే కేంద్రకం అంటే న్యూక్లియస్ అని ఇంగ్లీష్లో అంటారు. సెల్ ఇది, మధ్యలో న్యూక్లియస్. దీని చుట్టూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియస్ కేంద్రకం ఉందో ఈ కేంద్రకం చుట్టూ కూడా మనకి డబుల్ లేయర్డ్ మెంబ్రేన్ ఉంటుంది. అంటే రెండు త్వచాలతో కప్పబడి ఉన్నటువంటి ఒక లేయర్ ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ లేదా కేంద్రక త్వచం అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా? అది ఒకవేళ లేకపోతే, కేంద్రక త్వచం అనేది లేకపోతే దాన్ని ఏమంటారంటే ప్రొకారియోట్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? ప్రొకారియోట్. ప్రొకారియోట్ అంటే కేంద్రక పూర్వ. రైబోజోమ్స్. ప్రొకారియోట్ అంటే కేంద్రక పూర్వ కణాలలోని ఉన్నటువంటి రైబోజోములు లేదా ప్రొకారియోటిక్ సెల్లో ఉన్న రైబోజోమ్స్ ఏ ఫామ్లో ఉంటాయి అని అడగడం జరిగింది. దానికి డైరెక్ట్ ఆన్సర్ అండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నది దీనికి ఆన్సర్. సో దానికి ఏంటంటే 50 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్ అనేది రైట్. అయితే ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే స్వెడ్బెర్గ్ యూనిట్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. స్వెడ్బెర్గ్ రైబోజోముల యొక్క పరిమాణాన్ని మనం స్వెడ్బెర్గ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో హియర్ 3 ఆప్షన్స్ రాంగ్, ఇది రైట్. ఇది బట్టి పడడానికి లేదు, ఇందులో కాన్సెప్ట్ కూడా ఏం లేదండి. ఒకటి ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చాడండి? ఆర్ఆర్బి గ్రూప్ డి 1/9/2022 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? మరి 54వ క్వశ్చన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? 54 క్వశ్చన్ మనం 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివితే చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యే పరిస్థితి అనేది ఉంటుందండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కణం అనే పాఠం నేను యాప్లో 9th క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు అప్లోడ్ అయిపోద్ది సాయంత్రం కల్లా. మీకు నోటీస్ కూడా పెడతా, నోటిఫికేషన్ పెడతా, అందులో మీరు చూసుకోండి. ఓకేనా? మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఒక 9th క్లాస్ మొదటి పాఠం కణం. రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్యులర్ కాంపోనెంట్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రొకారియోట్స్? నేను చెప్పాను ఆల్రెడీ. నీకు ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా చదవాల్సిన అవసరం లేదు, కంటెంట్ ఉంటే అన్నాను. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆబ్సెంట్ అంటే లేనిది. ఈ క్రింది వానిలో ఏదో ఉండదంట. ఓకేనా? దేనికంట? ప్రొకారియోట్స్. ప్రొకారియోట్స్ అంటే ఏంటండి? కేంద్రక పూర్వ అంటే కేంద్రకం చుట్టూ కూడా త్వచాలు లేకపోవడం. అంటే న్యూక్లియస్ చుట్టూ కూడా ద డబుల్ మెంబ్రేన్ హ్యాజ్ నాట్ దేర్. అర్థమైందా? అంటే అక్కడ కేంద్రక త్వచం అనేది ఏదైతుందో ఇట్ షుడ్ నాట్ బి దేర్. అది ఉండకూడదనమాట. ఓకేనా? అంతే కదా? మనకి జనరల్గా ఈ కేంద్రక పూర్వ కణాల్లో లేదా ప్రొకారియోట్స్ యొక్క నేచర్ ఏంటి? న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ లేకపోవడం. మరి ఇక్కడ ఆప్షన్స్లో తీసుకుంటే రైబోజోమా కాదు, సెల్ వాల్ అంటే కణ కవచం కాదు, సైటోప్లాజం కణద్రవ్యం కాదు. ఎప్పుడు ఇచ్చాడు క్వశ్చన్ అండి? ఆర్ఆర్బి గ్రూప్ డి 2/9/2022 షిఫ్ట్ 2. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే కేంద్రక త్వచం లేదా న్యూక్లియర్ మెంబ్రేన్ అంటారు. తెలుగు మీడియం వాళ్ళు క్వశ్చన్ రాసుకోవాలంటే చూడండి, కేంద్రక పూర్వ కణాలలో లేనిది ఏంది అని అడిగితే కనుక న్యూక్లియర్ మెంబ్రేన్. కేంద్రక పూర్వ కణాలలో లేనిది ఏంటంటే న్యూక్లియర్ మెంబ్రేన్ లేదా కేంద్రక త్వచం అని చెప్పి మనం పిలుస్తాం. రైట్. ఇది 54 క్వశ్చన్. నెక్స్ట్ 55 క్వశ్చన్ చూద్దాం. మరి 55 క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందే. ఓకేనా? ఏంటండి ఇక్కడ క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదని చెప్పాను. మీరు క్వశ్చన్ ఎంత ఉన్నా కానీ మీకు అనవసరం, ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దామని మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? సో క్వశ్చన్ అంతా తీసేసేయి. క్వశ్చన్ అంతా నువ్వు తీసేసి ఇది ఎక్కడుందో 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. ఓకేనా? మీకు ప్రూఫ్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కావాలని పెట్టండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది. ఓకేనా? సో చూడండి, పవర్ హౌస్ ప్రూఫ్స్ అనేవి మీకు ఇప్పటికే అర్థమై ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రూఫ్స్ పేజ్ నెంబర్తో పాటు మీకు చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చే తెలియాలనే ఉద్దేశంతో. ఓకేనా? సో నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా టెక్స్ట్ బుక్ మొత్తం చదివిన్నా కాబట్టి నాకు ఈజీగా ఐడియా వచ్చింది. మీకు కూడా ఇలానే రావాలి. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణశక్తి భాండాగారం అంటే ఏంటి అని అడిగారు. కణశక్తి భాండాగారం అంటే ఏంటి అంటే మనందరికీ తెలుసు. దానికి ఆన్సర్ ఏంటంటే మైటోకాండ్రియా. ఏంటండి? మైటోకాండ్రియా అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఓకే. సో హియర్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఏ అనేది రైట్ ఆన్సర్. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు తప్పు. ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లాస్మా త్వచం తప్పు. ఓకేనా? వైట్ బ్లడ్ సెల్స్ తప్పు. ఇక్కడ ప్లాస్మా త్వచానికి ఇంకొక పేరు ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఓకేనా. క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 17/6/2022 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. మరి దీనికి మైటోకాండ్రియా అనేది శక్తిని నిల్వ చేస్తూ ఉంటుందండి. ఇది ఏటీపీ రూపంలో నిల్వ చేస్తూ ఉంటుంది. మైటోకాండ్రియాని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త లోహమన్ ఫ్లిస్కీ మరియు సుబ్బారావు అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్తలు. మరి 55 క్వశ్చన్ వచ్చేసరికి మైటోకాండ్రియా అనేది మీకు అర్థమైంది కదా. దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు లోహమన్ ఫ్లిస్క్. ఏటీపీని కనుక్కున్నాడు ఎవడంటే లోహమన్ ఫ్లిస్కీ సుబ్బారావు. మైటోకాండ్రియాని కనుక్కున్నాడు కొలిక్కర్ మరియు పలేడ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్తలు. 1857 సంవత్సరానికి ముందు దీనిని బయోబ్లాస్ట్ అని చెప్పి పిలిచేవారండి మైటోకాండ్రియాని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 55 అయింది కదా. మరి 56 క్వశ్చన్ చూడండి. ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. మనము ఇప్పుడు సెల్ అనే పాఠం 9వ తరగతిలో చెప్పుకున్నాం. జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇక్కడ ఏంది అంటే మనకి చూడండి, టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద సెల్ థియరీ గివెన్ బై స్లేడన్ అండ్ స్వాన్. ఈ క్వశ్చన్కి చాలా మందికి ఆన్సర్ తెలియకపోవచ్చు. ఏం లేదండి, ఇక్కడ ఆన్సర్ ఉన్నప్పటికీ మనం వినుండం. అంటే ఏంటంటే మనకి మథియాస్ స్లేడన్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త 1938లో, థియోడార్ స్వాన్ అనే పిలుస్తున్న మరొక శాస్త్రవేత్త 1939లో కణ సిద్ధాంతం అనేది ఇచ్చారు. కణ సిద్ధాంతం అంటే కణాలు ఎలా పుడతాయి, ఎలా మరణిస్తాయి, కణాలు అనేవి ఎలా విభజన చెందుతాయి, అనేక అంశాల మీద రీసెర్చ్ చేసి కణ విభజన లేదా సెల్ డివిజన్ అని పిలిచినటువంటి థియరీని కనుక్కున్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడండి, ఈ సెల్ థియరీ అనేది ఈ క్రింది వల్ల దేనికి అప్లై అవ్వదు అన్నాడు. ఓకేనా. సెల్ అంటే కణము అన్నాం, అవునా. సో జంతు కణం, ఇక్కడ శిలీంధ్రాలు, ఇది కూడా కణ రూపంలో ఉంటాయి. ఆల్గే శైవులలో కూడా కణాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి జంతు లక్షణాలు కొద్ది వరకు కనిపిస్తాయి. దీనికి వచ్చేసరికి పూర్తిగా జంతు లక్షణాలు ఉంటాయి. దీనికి వచ్చేసరికి పూర్తిగా ఆల్గే, నాచు. ఓకేనా. ఇది వృక్ష కణానికి సంబంధించిన లక్షణాలు. ఓకేనా. ఇప్పుడు వీళ్ళు మూడు కూడా మూడింటికి సంబంధించి థియరీ చెప్పగలిగారు. కానీ వైరస్కి చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే వైరస్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, వైరస్కి సంబంధించి మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి తీసుకుంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక వైరస్ గురించి, ఎందుకు వైరస్కి అప్లై కాదు అనేది ఇక్కడ మనకి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. రైట్. సో చూడండి, ద సెల్ థియరీ స్టేట్స్ దట్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఈ కణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే అన్ని జీవ పదార్థాలు కూడా కణాలతో తయారవుతాయి అంటాడు. ఓకేనా. అయితే ఇంకోటి ఏమంటాడు, సెల్స్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లివింగ్ థింగ్స్. కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ప్రతి జీవి కూడా ఏంటంటే స్ట్రక్చరల్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలుగా మనం చెప్తాం. అండ్ దట్ ఆల్ సెల్స్ కమ్ ఫ్రమ్ అదర్ సెల్స్. అయితే ఏంటంటే అన్ని కణాలు కూడా ఏంటంటే వేరే ఏదో ఒక కణాల దగ్గర నుంచే పుడతా ఉంటాయి అంటాడు. సిన్స్ వైరసెస్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ సెల్స్. ఇది ఇంపార్టెంట్. వైరస్లు అనేవి ఏవైతే ఇవి కణాల చేత నిర్మితం అవ్వవు. డో నాట్ యూజ్ సెల్స్ ఇన్ ఎనీ ఆఫ్ దైర్ ప్రాసెసెస్. అంటే ఈ కణాలు అనేవి వైరస్ అనేది ఏదైతే ఉందో అలా అని చెప్పి ఇది కణంలోతో తయారవ్వలేదు. అదేవిధంగా ఏ కణాన్ని కూడా తన యొక్క జీవక్రియలో ఉపయోగించుకోదు అంటాడు. అందుకే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సెల్ థియరీ. సెల్ థియరీకి అందుకే సెట్ కాదు అని చెప్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. A virus is nothing more than a protein code surrounding a piece of DNA or RNA. ఏం లేదు, వైరస్ అంటే ఏమంటున్నాడంటే ఇది ఒక ప్రోటీన్తో కూడినటువంటి ఒక వలయంతో, అంటే ప్రోటీన్తో కప్పబడి ఉన్నటువంటి ఒక నిర్మాణం. అది కూడా ఏంటి, దాంట్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఓకే, ఇది 56 క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 57. రైట్, ఇది సింపుల్, మీ అందరికీ తెలిసినటువంటిది, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. జీవం యొక్క అతి చిన్న ప్రమాణం ఏది అడుగుతాను. అతి చిన్న ప్రమాణం ఏది అంటే కణమే కదా, సెల్లే. మరి దీనికి ఇంకెందుకు ఎక్స్ప్లెనేషన్ అంతా. అక్కడ ఎప్పుడు ఇచ్చాడండి క్వశ్చన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7/1/2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. మరి 58వ క్వశ్చన్కి వెళ్దామండి. అన్నీ కూడా చాలా ఈజీయే. మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ వచ్చేస్తే ఈ బిట్స్ ఎలాంటిదైనా మనం కొట్టగలుగుతాం. ఓకే, ఇది యాప్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు, మీరు చూడొచ్చు. చూడండి, ద జెల్లీ లైక్ సబ్స్టాన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సెల్ మెంబ్రెయిన్. ఇగోండి కణం మధ్యలో కేంద్రకం. ఏమంటారు ఇక్కడ, సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, కణత్వచం అని అర్థం. ఓకేనా, కణత్వచం అని చెప్పి ఇది మనం పిలుస్తాం. ఓకేనా. ఈ మధ్యలో ఉండేది ఏంటి, కేంద్రకం. ఇప్పుడు వీడి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే జెల్లీ లైక్, ఇదంతా కూడా జెల్లీగా ఉంటుంది కదా, లోపల జెల్లీగా ఉంటుంది. ఆ జెల్లీగా ఉన్నది ఏదైతే ఉందో ఆ జెల్లీగా ఉన్నది ఏంటి అని అడిగాడు. ఇదేంటి మీ అందరికీ తెలుసు, ఇదంతా కూడా కణ ద్రవ్యం అంటారు.
దాన్ని సైటోప్లాజం అని చెప్పి పిలుస్తారు. సో, ఓటిక్ అసలు ఇది తప్పు. యామ్నియోటిక్ అంటే పిండం చుట్టూ ఉన్నటువంటి పొర. ఫ్లోరల్ అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి పొర. ఓకే. మరి రైట్ ఆన్సర్ ఏమవుద్దండి? సైటోప్లాజం కణద్రవ్యం అనేది రైట్ ఆన్సర్. రైట్. ఇది 58వ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్. రైట్. అది చూడండమ్మా చాలా ఈజీ క్వెషన్. యాప్‌లో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. యాప్‌లో 9థ్ క్లాస్‌లో ఈ ఆ క్లాస్ విని బిట్స్ మీరు వింటే చాలా ఈజీగా పెట్టేస్తారు. ఒక ఐడియా చేయండి. ఈ క్లాస్ విన్న తర్వాత ఒకసారి యాప్‌లో ఆ క్లాస్ వినండి. ఆ క్లాస్ వినేసి మళ్ళీ ఇటు రండి. ఓకేనా? ఈజీగా అర్థమవుద్ది. చూడండి, వాట్ డు వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ సెల్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్ డ్యూ టు వాటర్. వాటర్ లాస్ ఏం లేదు. ఇక్కడ ఏమంటాడంటే వాట్ డు వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ సెల్. కణం అనేది సంకోచం చెందుతది. ఎప్పుడు చెందుతది? కొన్నిసార్లు కణకవచంతో పాటు చూడండి, కణకవచం అనేది ఏది ఉందో కణకవచంతో మనం పోల్చినప్పుడు ఏంటంటే లోపల కణం లోపల నీరనేది పోయేటప్పుడు మనకి కణం అనేది దగ్గరగా ముడుచుకుపోద్దనమాట. ఓకేనా? దాన్ని కాంట్రాక్షన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కాంట్రాక్షన్. అలా దగ్గరగా ముడిచిపోవడాన్ని ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాడు. 9థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో చక్కగా ఈ బిట్‌కి సంబంధించినటువంటి సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. సో, దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే ప్లాస్మోలైసిస్ అనేది రైట్ ఆన్సర్‌గా మనం చెప్తా ఉంటాం. అయితే ప్లాస్మోలైసిస్ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం కదా! దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కణద్రవ్య సంకోచం అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే కణద్రవ్య సంకోచం అంటారు. సో, సైటోలైసిస్ అంటే కణాలు విచ్ఛిన్నం అయిపోవడం. కణాలనేది ఇలా గ్రూప్ విడిపోవడం. డీప్లాస్మోలైసిస్ ఇది కూడా తప్పే. ఫోటోసింథసిస్ తలతిక్క ఆప్షన్ ఇది. కిరణజన్య సంయోగక్రియ అంటారు. తప్పు. సో, రైట్ ఆన్సర్ ఏంటి? ప్లాస్మోలైసిస్. ఎప్పుడు క్వెషన్ ఇది? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 14/3/2021 షిఫ్ట్ 1 స్టేజ్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? మరి తర్వాత ఎన్ని క్వెషన్స్ అయినాయి ఇక్కడికి? 59 అయినాయి గదా! మరి 60 క్వెషన్ ఏందో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. రైట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ అసలు ఇది లెసన్‌కి సంబంధించి గాదు. మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇచ్చాడో తెలియాలి. చూడండి, ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చాడు? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 12/2/2021 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్ ఇచ్చినట్టు ప్రశ్న. చూడండి, ఏ సింగిల్ సెల్డ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్. వాస్తవానికి ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటే తెలుగులో ఏమంటారంటే ఇక్కడ క్వెషన్ తెలుగు మీడియం వాళ్ళు చూడండి. సింగిల్ సెల్డ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఈజ్ కాల్డ్. ఫలదీకరణం చెందినటువంటి ఏక కణం కలిగినటువంటి అండాన్ని ఏమంటారు? ఫలదీకరణం చెందినటువంటి ఏక కణ అండాన్ని ఏమంటారు అన్నాడు. ఓకేనా? ఫలదీకరణం అంటే ఏంటంటే ఇగోండి, స్త్రీ జీవులలో అండం అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అండం కూడా ఒక కణమే కాబట్టి మధ్యలో కేంద్రకం పెట్టాను. ఏం పెట్టాను? కేంద్రకం అంటే న్యూక్లియస్ అన్నాను. ఓకేనా? దీనికి పురుష జీవి నుంచి వచ్చేసి శుక్ర కణాలు ఇలా చేరాయి. అవునా? శుక్ర కణాలు ఇలా చేరాయి. దీన్ని స్పామ్స్ అని. స్పామ్స్ వచ్చి ఇలా చేరాయి. రైట్. జాగ్రత్తగా వినండి. స్పామ్స్ వచ్చి ఇలా చేరాయి అనమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. ఇగోండి, ఇది ఒక కణం. ఇది ఏంటి? అండం అన్నాను. చుట్టూ స్పామ్స్ వచ్చి ఇలా చేరాయి. ఓకేనా? స్పామ్స్ వచ్చి చేరినప్పుడు దీంతో కలిసి ఏమవుద్దండి? ఫలదీకరణం జరుగుతది. అంటే ఫెర్టిలైజేషన్ జరుగుతది. ఆ ఫెర్టిలైజ్ జరిగిందాన్ని ఏమంటారు? అంటే ఒక శుక్రకణం వచ్చేసి ఒక అండంతో కలిస్తే అది ఎలా మారుతుంది సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సంయుక్త బీజంగా మారుతది. సంయుక్త బీజము అంటే దాని అర్థం ఏంటి? తెలుగులో జైగోట్ అంటారు. ఓకేనా? జైగోట్. ఓకేనా? జైగోట్ తర్వాత ఏమవుతది? బ్లాస్టోసిస్ట్ అవుతది. బ్లాస్టోసిస్ట్ ఏమవుద్దంటే మనకి గుర్తుపెట్టుకోండి ఎంబ్రియో అవుతది. ఎంబ్రియో ఏమవుద్దంటే ఫేటస్ అవుతది. ఎంబ్రియో అంటే పిండం. పిండం తర్వాత ఫేటస్ అంటే భ్రూణం. 3 నెలల వయస్సు కలిగినటువంటి జీవిని ఏమంటారంటే భ్రూణం అంటారు. బ్లాస్టోసిస్ట్. ఓకేనా? ఇది రెండో స్టేజ్. మొదటిది జైగోట్. సో, సంయుక్త బీజము అని చెప్పి మనం పిలుస్తాం. సో, రైట్. ఇక్కడికొచ్చేసరికి ఎప్పుడిచ్చాడు? ఆర్ఆర్‌బీ అంటే పీసీ 12/2/2021 షిఫ్ట్ 1 స్టేజ్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దామా? నెక్స్ట్ క్వెషన్ చాలా ఈజీ అండి. ఇది చూస్తే ముచ్చటేస్తారు. 9థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ దాటి ఏమి వెళ్ళిపోలేదనమాట. మనోళ్ళకి అర్థం కాదు ఎన్‌సీఈఆర్‌టీ క్లాసులు, వీడియో క్లాసెస్. నేను రాసినటువంటి పీడీఎఫ్‌లో అయితే చాలా క్లారిటీగా ఉంది. నేను ఆల్రెడీ థర్డ్ టు 10థ్ క్లాస్ దాకా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం పీడీఎఫ్ అనే యాప్‌లో పెట్టాం. ఆ పీడీఎఫ్ అయితే చాలా క్లారిటీగా ఉందనమాట. మీరు ఎవరైనా ఆ పీడీఎఫ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. చూడండి, సైటోప్లాజం ఇక్కడ వాడే ఆన్సర్ ఇచ్చి క్వెషన్ అడిగించుకుంటున్నాడన్నమాట. చూడండి. సైటోప్లాజం ఈజ్ ఎ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ దట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్. ఇది ఎవ్వడన్నా చెప్పేస్తాడు. ఇగోండి కణం. కణం మధ్యలో కేంద్రకం. ఇదేమంటాడు? సైటోప్లాజం అనేది కణద్రవ్యం అనేది ఒక జెల్లీ లైక్ ఫ్లూయిడ్. ఒక జెల్లీ వలె ఉన్నటువంటి ఒక ద్రవ రూప పదార్థం అన్నాడు. ఓకేనా? అది ఎక్కడుంటది అడిగాడండి. ఈ క్వెషన్ కూడా తెలీదా? ఇగోండి చూడండి. ఇక్కడ మధ్యలో కేంద్రకం. కేంద్రకం చుట్టూ ఏముంది? కణద్రవ్యం సైటోప్లాజం ఉంది. ఇక్కడేముంది? ఇది సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడేమన్నాడు? ఎక్కడెక్కడ దేనికి దేనికి మధ్యలో అన్నాడు. ఇగోండి ఇది కణత్వచం. నేను ఇక్కడ ఏదైతే ఇలా సర్కిల్ చేస్తుందో ఇది కణత్వచం.
ఓకేనా. ఇదేంటి కేంద్రకం. ఇది దేని దేనికి మధ్యలో ఉంటది? కణత్వచానికి, కేంద్రకానికి మధ్యలో. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా వెళ్దాం. కణత్వచం అంటే సెల్ మెంబ్రేన్ అంటారు. కేంద్రకం అంటే న్యూక్లియస్ అంటారు. సో, హియర్ రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనం? ఆప్షన్ డి రైట్ ఆన్సర్ చెప్తాం. సో, న్యూక్లియస్ అండ్ సెల్ ఆర్గన్ కేంద్రకానికి మరియు లోపల ఉన్న కణాంగాలకట తప్పు. ఫ్యాట్స్ అండ్ టిష్యూస్ ఇది సంబంధం లేనటువంటి తలతిక్క ఆప్షను. నెర్వ్స్ అండ్ సెల్స్ నాడీ కణాలకి, కణాలకట ఇది కూడా తప్పు. ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాదు. సో, న్యూక్లియస్ అండ్ సెల్ మెంబ్రేన్ రైట్ ఆన్సర్ అవుతుందన్న. సో, 61 ఏమవుతుంది ఆన్సర్? డి అవుతదనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. రైట్. మళ్ళీ రిపీటెడ్ బిట్లు వస్తూనే ఉంటాయి చూసారా? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 23 2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్‌లో ఇచ్చిన ప్రశ్న. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కణశక్తి భాండాగారము అని ఎవరిని పిలుస్తారు? మైటోకాండ్రియా. సో, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ 3 ఆర్ రాంగ్ ఆన్సర్. ఓకేనా. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఇవన్నీ ఆన్సర్ చేసేస్తారండి నాన్న. ఓకేనా. ఏమంటాడు? విచ్ ఈస్ ద ఔటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద సెల్. ఇప్పుడే చెప్పాను. ఇగోండి కణం మధ్యలో కేంద్రకం. ఓకేనా. దీని చుట్టూ ఇది ఏమంటారు దీన్నంతటిని? కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అంటారు. ఏమంటాడు? విచ్ ఈస్ ద ఔటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ది సెల్ దట్ సెపరేట్స్ కంటెంట్ ఆఫ్ ది సెల్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఇదంతా సైటోప్లాజం కణద్రవ్యం. ఓకేనా. కణద్రవ్యం. ఈ బయట నుంచి వేడి, గాలి, తేమ, ఉష్ణోగ్రత ఇవేమి ఎళ్ళకుండా ఎవడు కాపాడుతున్నాడు? కణత్వచం కాపాడుతా ఉన్నాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమంటాడంటే, బాహ్య వాతావరణం నుంచి కణంలోకి ఏ పదార్థాలు ఎళ్ళకుండా కాపాడే బాహ్య పొర ఏమంటారంటారు? ఏమంటారు దాన్ని? సెల్ మెంబ్రేన్ కణత్వచం అంటారు. లేదా దానికి ఇంకో పేరు ప్లాస్మా మెంబ్రేన్ లేదా ప్లాస్మా త్వచం అని చెప్పి పిలుస్తారు. ఓకే. ఇప్పుడు నేను ఈ బిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! దీనికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడీఎఫ్ కావాలంటే, ఈ వీడియో కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో మీరు జాయిన్ అవ్వండి. అందులో నేను రాసిన ఏదైతే పీడీఎఫ్ ఉందో దాంట్లో నుంచి బిట్స్ అన్నీ కనబడతా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 3-2-2021 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్‌లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? యెస్. ఇది కొంచెం మీకు తెలియాలండి. యాక్చువల్ సిలబస్‌లో లేదిది. ఓకేనా. సిలబస్‌లో అయితే లేదు. అంటే ఇది ఇంటర్మీడియేట్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 19/1/2021. దీని గురించి నేను కణం అనే పాఠం నేను యాప్‌లో 9థ్ క్లాస్‌లో మీకు అప్‌లోడ్ చేస్తానని చెప్పాను కదా! ఆ కణం అనే పాఠంలోనే ఈ కణ విభజన గురించి క్లారిటీగా మీకు తెలంగాణ ప్రెజెంట్ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉందండి. అది చెప్పి అప్పుడు ఈ బిట్ డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ లేకుండా నేను డైరెక్ట్‌గా డిస్కస్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా. అయినా ఈ బిట్ కావాలి అంటే చెప్పండి. దీని నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఈ క్వెషన్ సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్. సో, మరిన్ని క్వెషన్స్ కోసం ఓకేనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇది షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి మీరందరూ నాకిచ్చే సపోర్ట్ ఏంటంటే, మీరందరూ ఓవరాల్ నాకిచ్చే సపోర్ట్ ఏంటి, ఇది షేర్ చేసి ఎక్కువ మంది చేత వినేటట్టు చేయడం. వీలైతే పాజిటివ్‌గా ఈ వీడియో మీద ఉన్నటువంటి ఒపీనియన్ నాకు రెస్పెక్ట్ అవసరం లేదు. ఈ వీడియో మీద ఉన్నటువంటి ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు కణం అనే పాట 9థ్ క్లాస్‌లో అప్‌లోడ్ అవుతుంది. చూడండి. చూసి అందరూ కూడా నేర్చుకోండి. సబ్జెక్ట్ చాలా డెప్త్‌గా ఇస్తాను. మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓకేనా. రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.